మనం ఎన్ని కూరలు తిన్నా పీతలకు మాత్రం ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఒకసారి నేను చేసే పద్ధతిలోని పీతల కూర వండుకొని తినండి, ఆ రుచే వేరు. అంత టేస్టీగా ఉంటుంది పీతల కూర. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కారానికి తగ్గట్టు వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత బాగా కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు అలాగే వేపుకొని టమాటీలని చిన్న చిన్న ముక్కలు కోసుకొని, ఒక 2 టమాటీలు అయితే సరిపోతాయి, 2 టమాటీలని చిన్న ముక్కలు కోసుకొని అందులో వేసుకొని ఇవన్నీ కొద్దిగా దగ్గరగా మగ్గినట్టు ఉడికించుకోవాలి. బాగా మగ్గిపోవాలి. మగ్గిపోయిన తర్వాత కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఏం చేయాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు అందులో జీలకర్ర కూడా వేసి పేస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు పీతలు ముందుగా కడుక్కొని బాగా శుభ్రం చేసుకొని ఆ పీతల్ని వేసేసుకోండి. పీతలు మీకు అక్కడ కడిగిన వాళ్ళు ఉంటారు, పీతలు తీసిన వాళ్ళు వాళ్ళ చేత కడిగించేసుకున్న పర్లేదు, లేదంటే మీకు వస్తే మీరు కూడా ఇంటికి తెచ్చి నీట్గా శుభ్రంగా కడిగేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసి బాగా కలిపినట్టుగా కడుక్కుంటే నీట్గా వచ్చేస్తాయి పీతలు. బాగా కడిగేసుకుని పీతలను వేసేసుకున్న తర్వాత కొద్దిగా కారం, కొద్దిగా చింతపండు వాటర్ వేసుకోవడం వల్ల ఏంటంటే పీతల టేస్టే మారిపోద్ది. ఎన్ని కూరలు ఉన్నా, ఎన్ని చికెన్లు, మటన్లు ఏమున్నా సరే పీతలకు అనేది సపరేట్ టేస్ట్ అనేది ఉంటుంది. చాలా రుచిగా ఉంటాయి పీతల కూర అనేది. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉండే కూర ఏదైనా ఉందంటే అది పీతల కూర చాలా టేస్టీగా ఈ విధంగా వండుకోండి. నేను చెప్పినట్టు యాస్టీజ్గా నేను ఎలా చెప్పానో అలాగే వండుకోండి, చాలా బాగుంటుంది కూర. ఒకసారి ఈ విధంగా వండుకొని కొంచెం ఎగురు ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు పులుసు వేసాం కదా, చింతపండు పులుపుకి టేస్ట్ ఇంకా మారిపోద్ది. కొంతమంది పులుపు వేయకుండా నార్మల్గా కూర వండుకుంటారు, కానీ ఈ పులుపు వేసే విధానంలో కూర టేస్ట్ అనేది ఇంకొక రకంలోకి వస్తుంది. మీరు కూడా ఇలా నేను ఎలా చెప్పానో అలా వండుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది.